ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం యాపిల్ పైనాపిల్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మార్చి నెల వచ్చిందంటే చాలు ఎండలు మనకి మొదలటం ప్రారంభమవుతాయి. సీజన్ మారినప్పుడు కూడా డైజెస్టివ్ సిస్టంలో ఇమ్యూనిటీ కాస్త వీక్ అవుతుంది. అనేక రకాల చేంజెస్ పొట్టాప్రేగుల్లో కూడా వస్తుంటాయి. అందుకని ఈ సీజన్ దృష్టిలో పెట్టుకుని పొట్టాప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచి డైజెస్టివ్ జ్యూసెస్ని యాక్టివేట్ చేసే విధముగా పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే వేసవికి మనకి ఎక్కువ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఎనర్జీ ఎక్కువ కావాలి. అలాంటి ఎనర్జీని రిలీజ్ చేయటం కోసం మనం బాదం పప్పులు, జీడిపప్పులు ఈ రెండుటిని తీసుకుంటున్నాం. మరి స్మూతీలు అందరూ పంచదార కానీ ఇంకా రకరకాల హాని కలిగించే తీపులు వాడుతుంటారు. బ్లాక్ డేట్స్ని, ఫ్రెష్ డేట్స్ని ఉపయోగించి ఈ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మరి పైనాపిల్ అంటే బ్రోమిలిన్ అనే ఎంజైమ్ బాగా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ జ్యూసెస్ని యాక్టివేట్ చేసి జీర్ణక్రియను బాగా సెట్ చేయడానికి బెస్ట్గా, గుడ్ బ్యాక్టీరియాకి బెస్ట్గా హై ఫైబర్తో ఉండే పైనాపిల్ చాలా మంచిది. అలాంటి పైనాపిల్ని ముక్కలు కట్ చేయడానికి చెఫ్కి ఇద్దాం. అప్పుడు కావలసిన పదార్థాలు ఒకసారి మనం చూద్దాం. యాపిల్ ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, నానపెట్టిన బాదం పప్పులు 1/2 కప్పు, నానపెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, గింజ తీసేసిన బ్లాక్ డేట్స్ 1/2 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చాలామంది బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని ఇట్లా ఇతర డ్రై నట్స్ని పెడితే తినటానికి ఇష్టపడక సమయం లేదని ఎగ్గొట్టేస్తుంటారు. అలాంటి పిల్లలకు కానీ, నీరసంగా ఉన్న ముసలివారికి కానీ, 1.5 సంవత్సరాల వయసు దాటిన చంటి పిల్లలకు కూడా ఇలాంటి స్మూతీ రూపంలో కనుక ఇవ్వగలిగితే ఇండైరెక్ట్గా మంచి పోషకాలు, బలం ఈ సమ్మర్కి చాలా స్పెషల్గా ఉపయోగపడే విధంగా, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా ఈ స్మూతీ తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. మిక్సీ జార్ తీసుకుని స్మూతీ కొరకు మనం బలాన్నిచ్చే నానపెట్టిన బాదం పప్పులు, అట్లాగే నానపెట్టుకున్న జీడిపప్పులు, తీపి కొరకు గింజ తీసేసిన బ్లాక్ డేట్స్ దొరకపోయినప్పుడు మామూలు ఖర్జూర పండ్లు మీరు వేసేసుకోవచ్చు. గింజ తీసేసుకుని కొద్దిగా కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేయాలి. ఇది పేస్ట్ అయిన తర్వాత ఫ్రూట్స్ ఆటోమేటిక్గా నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మూతీకి బాగుంటుంది. నీళ్లు పోయకుండా కొబ్బరి పాలతో బాదం, జీడిపప్పుల్ని గ్రైండ్ చేస్తామన్నమాట. కొబ్బరి పాలతో బాదం, జీడిపప్పులు, ఖర్జూరాలు మెత్తగా స్మూతీలాగా చేసుకున్నాక ఫైనల్గా మనకి యాపిల్, పైనాపిల్ ముక్కలు కూడా అందులో వేసేసి మెత్తగా స్మూతీలా చేసుకుంటాం. యాపిల్ పైనాపిల్ స్మూతీ రెడీ అయింది. మీరు పిల్లలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ వేసవకాలం ఈ స్మూతీ వల్ల మంచి బలంతో పాటు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే గుడ్ బ్యాక్టీరియాలని పెంచడానికి బాగా ఉపయోగపడే హై ఫైబర్తో పైనాపిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఆరోగ్య లాభాలు ఇచ్చే విధంగా టేస్టీగా స్మూతీలను ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపించాం. కాబట్టి సమ్మర్కి మీరు స్పెషల్గా ఇలాంటి వాటిని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా కుండలో చల్లదనం వలె ఉండాలి తప్ప ఎక్కువ ఉండకుండా పెట్టుకు తీసుకుంటే దోషం ఉండదు. మరి అలాంటి స్మూతీ నేను చేసింది కదా, అందుకే నేనే టేస్ట్ చూస్తాను. మంచి కమ్మగా, బలంగా చాలా బాగుంది. ఖర్జూరం యొక్క తేపి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, చాలా సమపాళల్లో ఉంటుంది కాబట్టి వెగట్ లేకుండా చాలా బాగుంది. మరి మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఈ సమ్మర్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.